హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న మన వార్త ఒకటి చూసాం. ఢిల్లీ హైకోర్టు జడ్జి దగ్గర వాళ్ళ ఇంట్లో కోట్ల డబ్బు దొరకడం జరిగింది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ కూడా సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జెస్ ఇటువంటి వ్యక్తి పైన ఇన్వెస్టిగేషన్ కానీ వేరే రకాలైనటువంటి చర్యలు కానీ అరెస్టులు కానీ ఏమి చేయలేదు ఇప్పటి వరకు. ఏమన్నా అంటే ఇంటర్నల్గా ఒక ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంటర్నల్గా ఇన్వెస్టిగేషన్ జరగడం ఏంటి? అదే వేరే వ్యక్తి ఎవడింట్లో అయినా ఇలా కట్ల డబ్బులు దొరికితే అవినీతి పరుడని తెలిస్తే పోలీసులు అరెస్ట్ చేయరా? మరి జడ్జికి ఎందుకు దాంట్లో మినహాయింపు? ఆ విషయం నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఓకే, ఏదో మినహాయింపు ఏదో జరుగుతుంది అని చెప్తున్నారు. మరి అటువంటి వ్యక్తిని ఎవరైతే ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్నాడో ఈ వ్యక్తిని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయటం ఏంటి? ఈ వివాదం తలెత్తిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయటం ఏంటి అంటే ఇప్పుడు ఇంటర్నల్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పేది మీరే, అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పేది మీరే, జనాలను పిచ్చేవాళ్ళు చేసేది మీరే. సామాన్యుడికి ఒక న్యాయం, జడ్జికి ఒక న్యాయం. ఏంది ఇది? అయితే సుప్రీంకోర్టు కొలీజియం ఏం చేసిందంటే సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి యశ్వంత్ని ఏం చేసింది, అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తే అలహాబాద్ బార్ కౌన్సిల్ ఏమైనా పిచ్చోళ్ళ? వాళ్ళకి క్లియర్ గా సుప్రీంకోర్టు కొలీజియం జడ్జెస్ కి లెటర్ రాయటం జరిగింది. చాలా ఘాటుగా ధీటుగా రాయటం జరిగింది. ఏమని? మీ వ్యవహార శైలి మాకు చాలా కామెడీ అనిపిస్తుంది బాసు, ఇది కరెక్ట్ కాదు. అలహాబాద్ హైకోర్టు ఏమన్నా చెత్త డబ్బానా? అక్కడ అవినీతి ఆరోపణలో మునిగిపోయినటువంటి యశ్వంత్ తీసుకొచ్చి మా మీద రుద్దడానికి అసలే అలహాబాద్ కోర్టులో జడ్జెస్ కొరతో అల్లాడుతున్నాం. ఇప్పుడు ఈ అవినీతి పరుని తీసుకొచ్చి మా పైన రుద్ది ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీరు ఇలా పంపించడం తగునా? సుప్రీంకోర్టు జడ్జెసే కదా మీరు, ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? మా హైకోర్టు ఏమన్నా డస్ట్బిన్? ఎవరిన పడితే వాడిని ఇసిరేస్తే తీసుకొని ఉండటానికి డస్ట్బిన్ కాదు, ఆ చెత్తని మేము తీసుకోము అన్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జెస్ కి లెటర్ రాయడం జరిగింది. వాస్తవాలు మనం గమనించినట్లయితే ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని జడ్జిలు చాలా మంది ఇటువంటి అవినీతి పనులు చేస్తూనే ఉంటారు. అది ప్రతిసారి ఇప్పటికి 4-5 సార్లు బయటకు వచ్చింది. జడ్జెస్ దగ్గర డబ్బులు దొరికిన జడ్జెస్ పైన కేసులు పడ్డాయి, జడ్జెస్ ని అరెస్టులు చేశారు. మరి ఇతని విషయంలో ఎందుకు ఎక్సెప్షన్ వస్తుందంటే బాస్ గారు ఇచ్చినటువంటి తీర్పులు అటువంటి. గత ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ సీజ్ చేయడంలో సార్ గారు ఇచ్చిన తీర్పే ప్రధాన అంశం అంట. అలాగే చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇలా పెద్ద కేసుల్ని సార్ డీల్ చేశారు. ఆ సార్ డీల్ చేసిన కేసుల్లో ఎటువంటి తప్పులు జరగకుండానే ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి అంటే ఆ వాస్తవాన్ని గమనించగలిగే శక్తి ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఈ వెనక ఎవరుండి నడిపిస్తున్నారో కూడా ఒక్కసారి మీరు క్లియర్ గా ఆలోచించినట్లయితే అర్థమైపోతుంది. అధికార పార్టీ వాళ్ళు అందరూ కలిసి దీన్ని నడిపారా అంటే అవునేమో అనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ గా ఒక జడ్జి పొజిషన్ లో ఉండి, అది హైకోర్టులో జడ్జి పొజిషన్ లో ఉండి ఇంత కట్టలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటో నేను చెప్పనవసరం లేదు, మీకు క్లారిటీగా తెలుసు. ఇటువంటి జడ్జెస్ ని శిక్షించాలి. ఇటువంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో, తప్పుడు తీర్పులు ఎవరెవరైతే ఇస్తున్నారో వ్యతిరేకంగా, ఎవరెవరైతే రాజకీయ పార్టీలకి సంకనెక్కి తీర్పులని తిరగరాస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు వేసి ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే బిఎస్ఎన్ 111 యాక్ట్ అందరిపైన పెట్టేస్తున్నారు. దానికి రిమాండ్కి ఇమ్మీడియట్ గా పంపించేస్తున్నారు. అసలు అది నిజమా కాదా, వర్తిస్తుందా లేదా అన్న విషయం ఏ జడ్జి కూడా పట్టించుకోవట్లేదు. ఆ యాక్ట్ పెట్టగానే ఇమ్మీడియట్ గా రిమాండ్ చేసే ముందు ఆ 111 బిఎస్ఎన్ యాక్ట్ కి సంబంధించి ఎన్ని లూప్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు నేరస్తుడై ఉండాలి, కోర్టులో శిక్ష పడి ఉండాలి, అటువంటి చాలా రూల్స్ ఉన్నాయి అంటారు. మరి అవన్నీ బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా రిమాండ్ పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి చెప్తే చాలా దారుణంగా ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఈ జడ్జెస్ అందరిపైన కూడా ఒక ఇన్వెస్టిగేషన్ వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎంతెంత
డబ్బులు వాళ్ళ అకౌంట్స్‌లో ఉన్నాయి, ఎంతెంత డబ్బులు, ఆస్తులు వాళ్ళ పేరున ఉన్నాయనేది ఒక ఇన్వెస్టిగేషన్ వేసి ప్రతి ఒక్క జడ్జి ఇప్పుడు ఎవరైతే తీర్పులు అక్రమంగా ఇస్తున్నారని నమ్ముతూ ఉన్నారో వాళ్ళందరి పైన ఒక కమిటీ వేసి వాళ్ళని నేరస్తులైతే నిరూపించి శిక్ష పడేలా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏమంటారు మీరు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి జడ్జెస్ అందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి కానీ సుప్రీంకోర్టు కొలీజియం అటు ఇటు మారుస్తూ ఇలా కాలయాపన చేస్తూ ఆ జడ్జిని కొమ్ము కాయటం అయితే నాకు మాత్రం ఏం నచ్చలేదు. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ నిర్ణయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.